ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 20వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాం. 20వ శ్లోకంలో తెలుసుకున్న విషయాన్ని ఒకసారి చెప్పుకొని 21వ శ్లోకానికి వెళ్దాం. ఇందులో ఏమన్నాడంటే, కర్మఫలం పట్ల ఆసక్తి లేకుంటే, మనకు వాటి మీద ఎటువంటి ఆసక్తి లేనప్పుడు, ఫలాపేక్ష నిష్కామంగా చేసినప్పుడు మనకు ఎప్పుడూ తృప్తిగానే ఉంటాం. ఆసక్తి ఉన్నప్పుడే కదా అది అయినప్పుడు తృప్తి ఉంటుంది, కానప్పుడు అసంతృప్తి ఉంటుంది. అంటే అట్లాంటి వాడు దేన్ని ఆశ్రయించుకొని ఉండడు. దేనికైనా ఒకటి కావాలని కోరిక లేని వాళ్లకు ఈ ఒకదాని పట్ల ఆశ్రయం ఏముంటుంది? ఇంకేముండదు. కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు కర్మలు చేయని కిందికే లెక్క. ఎందుకంటే దాని ఫలం మీద వీళ్ళకి ఆసక్తి లేదు కాబట్టి అని చెప్పిండు. అంటే అట్లా ఎట్లయితుంది అంటే, దేన్నైనా ఆశించి చేసినప్పుడు ఆశ ఉంది కాబట్టి ఫలితం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మనకు అనుకూలంగా లేనప్పుడు దానివల్ల దుఃఖము. అంటే దాని ఫలితం యొక్క ప్రభావము, ఆ కర్మ యొక్క బంధం అనేది మనకు కలిగిపోతుంది అన్నట్టు. మనకి ఇష్టమైనది కానిది అనే ఆలోచన ఉన్నప్పుడు మనకొక అంటే ఆశ్రయం అనేది ఏర్పడుతుంది. అంటే మన కోరిక, మనకొకటి ఏదైనా కర్మ చేస్తున్నాము అంటే ఆ కర్మ ఎందుకు చేస్తాము, దాని వెనుక ఒక సంకల్పం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఏదో ఒకటి కొనాలి అని ఆలోచన వచ్చింది, అప్పుడు నువ్వు షాప్కి వెళ్తావు. ఆ వెళ్ళడం అనేది కర్మ, కానీ దాని వెనకాల ముందు ఆశ్రయం ఏంటి? కోరిక. ఆ కోరిక లేకుండా నువ్వు ఏది చేయలేవు. ఏదో ఒకటి దాని ఆశ్రయించుకొని, కోరికలను ఆశ్రయించుకొని మనం కర్మలు చేస్తాం. ఆ కర్మలు చేయడము, ఆ కోరికలను ఆశ్రయించుకొని కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? వాటి ఫలితాల మీద ఆసక్తి ఉంటుంది మనకు. ఆ ఫలితం మీద ఆసక్తి. ఇప్పుడు ఒక డబ్బు పెడితే మనకు అందులో వడ్డీ వస్తుంది దీనిలో అని అనుకున్నాం అనుకోండి. మనము డబ్బులు సేవ్ చేయాలి అనుకున్నాము, తర్వాత అవి సేవ్ చేయడం వల్ల మనకు ఎంత లాభం వచ్చింది అని చూసుకుంటాం. మనకు అది సంతృప్తిని ఇవ్వదు. అయ్యో ఇంత తక్కువ వస్తే ఎట్లా, ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండు అని మనం సెర్చ్ చేయడం దాని గురించి. అంటే మన వెనుక ఉన్న కోరిక ఎక్కువ, డబ్బును మనం పొందాలి అనే కోరిక ఉంది. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మన మంగ్లీ సమస్య అదే కదా, వాళ్ళు ఎక్కువ వడ్డీ ఇస్తారు అనే ఉద్దేశంగా ఆ కోరిక వల్ల వాళ్ళు ఆ డబ్బులు ఉన్నాయి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైంది అంటే, మనకు ఆ కోరికలను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు వాటి ఫలితం మీద ఆసక్తి ఉంటుంది. ఆ ఫలితం వాళ్ళకు దక్కలేదు ఇప్పుడు, కాబట్టి వాళ్ళు దుఃఖిస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి అరుస్తూ ఉన్నారు. ఇంకా దుఃఖం. అంటే ఇప్పుడు దాన్ని తీర్చేవాళ్ళు లేడు. ఇప్పుడు అది చేసిన వాళ్ళు ఎవరు, చేయబడ్డ వాళ్ళు ఎవరు? ఇప్పుడు వీళ్ళు బాధితులు మాత్రమే కనిపిస్తున్నారు. కానీ ఆ బాధితులను అసలు దీంట్లోకి తీసుకొచ్చింది ఎవరు? దానికి బాధ్యత ఎవరు? మరి ఇప్పుడు వాళ్ళను ఎవరు రక్షించేవాళ్ళు? అంటే మనకు తెలియకుండానే దాంట్లోకి వెళ్ళి ఆ దుఃఖాన్నే పొందుతాము. ఆసక్తి ఎప్పుడు కూడా ఫలితాల మీద ఉంటే ఏమవుతూ ఉంటుంది? కోరికలు అనేవి అనంతము. అది ముందే చెప్పేసిండు కదా. అయితే వాటిని తగ్గించుకునే విధానం కోసం చెప్తున్నాడు. ఇప్పుడు
ఏమని అంటే కర్మలందు ఆసక్తి లేని వాళ్ళు ఇలా ఉంటారు అర్జున. వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉంటారు. ఒకటి సంతోషము అయింది అనుకోరు, దుఃఖము కలిగింది ఉండదు. ఎందుకంటే ఆ ఫలితం మీద ఆసక్తి లేదు. ఆ కర్మలు చేస్తారు, చేసినా కూడా ఎలా చేస్తున్నారు, వాళ్ళు కర్తవ్యంగా భావించి కర్మలు చేసుకుంటూ పోతే ఫలితం మీద ఆసక్తి లేనప్పుడు దాని బంధం అనేది వాళ్ళకి తగలదు అని ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేసిండు. అయితే అది తృప్తి కలుగుతుంది కదా. మరి తృప్తి అంటే జ్ఞానులైన వాళ్ళకు కర్మల మీద ఆసక్తి లేని వాళ్ళకే కలుగుతుందా అంటే మనకు కూడా తృప్తి కలుగుతుంది కదా. మేము ఇవాళ స్వీట్ తినాలనుకున్నాము, చేసుకున్నాము, తెచ్చుకున్నాము, తిన్నాము, తృప్తి పడ్డాము కదా. అయితే మరి వాళ్లకు మనకు తేడా ఏంటంటే వాళ్ళు నిత్య తృప్తులు. ఆసక్తి లేదు కానీ ఇవాళ స్వీట్ పెట్టారు, మీరు తిన్నాడు అంతే, కానీ రేపు ఇంకో కోరిక కలిగే అవకాశం లేదు, వాళ్ళకు ఆసక్తి లేదు కాబట్టి. అదేవిధంగా కానీ మామూలు మనుషులకు మనలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇవాళ తిన్నాము, మంచి ఖుషి మజా వచ్చింది, అది ఇంకొకసారి మనము ఈ విధంగా చేసుకుందాం అని ఐడియా వస్తుంది. మళ్ళీ దానికోసం ప్రయత్నం. అదొక రోజు మంచిగా కాకపోవచ్చు, దానివల్ల మనకు బాధ కూడా కలగచ్చు. తృప్తే కలగాలని లేదు అన్నిసార్లు కూడా. కాబట్టి వాళ్ళు మాత్రము ఆసక్తి లేకపోవడం వల్ల నువ్వు పెట్టినా పెట్టకపోయినా దాని మీద ఆసక్తి లేదు కాబట్టి తృప్తిగా ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళము ఏం చేస్తాం, మనకు అది పొందినప్పుడు తృప్తిగా ఉంటాము, అది పొందలేనప్పుడు అసంతృప్తిగా ఉంటాము. అది తేడా, అది తెలుసుకోవాలని చెప్తున్నాడు. కొన్ని విషయాలు ఎట్లుంటాయి, ప్రారంధం ఉంటుంది. మనకి ఇష్టం లేకున్నా మనం దాంట్లోకి వెళ్ళి మనం వాటిని బాధనో సంతోషాన్నో అనుభవిస్తాం. ఇప్పుడు ఎవరో పుట్టినరోజు అవుతుంది, ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళామండి, వెళ్ళేసరికి వచ్చిండ్రు అని మనం కూడా వాళ్ళ ఆనందంలో మనం కూడా పార్టిసిపేట్ అవుతాము, అక్కడ ఆనందంగా ఉంటాము. అంటే నువ్వు అరే ఇవాళ రాసిపెట్టి ఉన్నది ఇక్కడికి వచ్చుడు అంటాం. అంటే ఏంటి, అది ముందర చేసిన ఏదో మంచి ఉపకారము, దానివల్ల ఈరోజు ఆనందాన్ని పొందుతున్నావు. అంతే కదా. పుణ్యం పాపం అంటే ఏంటి, మంచి జరిగితే పుణ్యం అనుకుంటాం, చెడు జరిగితే పాపం అనుకుంటాం. మనం ఇతరులకు మంచి చేస్తే పుణ్యం వస్తుంది అంటాం, చెడు చేస్తే పాపం వస్తుంది అంటాం. అంతే కదా. అయితే ప్రారంధం అంటే మనకి ఇంతకుముందు చేసిన దాన్ని ఇప్పుడు అనుభవిస్తాం. అట్లనే కొన్ని అవసరం లేని కర్మలను కూడా చేయడము, మనకు ఆసక్తి ఉన్నది కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు అది వేసేసినాము, దానివల్ల ఇబ్బంది పడ్డాం అయిపోతుంది. కానీ ఆ ఇబ్బందిని పడ్డందుకు మనం దుఃఖిస్తున్నాం. అంటే ఆ ఫలితాన్ని దుఃఖించడం వల్ల అదొక బంధం ఏర్పడిపోతున్నది. మళ్ళీ దాన్ని తొలగించుకోవడం కోసం మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, అది అనుభవిస్తే అక్కడికి అయిపోతుంది. కానీ దాన్ని తొలగించుకోవడం కోసం ఇంకొక కర్మ చేయడం వల్ల అది ఆగామి కర్మగా తయారవుతున్నది. మళ్ళీ ఇప్పుడు పోయింది అనుభవించినవు, దాన్ని తొలగించుకోవాలి, దాన్ని మనము కష్టం అవుతుంది, కష్టాన్ని తొలగించుకోవాలని ఇంకేవో కర్మలు చేసి దానివల్ల ఏం తయారవుతుంది, ఆగామి కర్మలు అంటే వచ్చే జన్మకు కూడా మనకు బ్యాలెన్స్ తయారవుతుంది అన్నాడు. అది వాళ్లకు మనకు తేడా. జ్ఞానం ఉన్న వాళ్లకు, జ్ఞానం లేని వాళ్లకు కర్మలు చేయడంలో తేడా అని చెప్పిండు అనమాట. అయితే దీన్నే ఇంకొంచెం వివరంగా 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నిరాశీ ర్యతచిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కిల్బిషం అంటే పాపం. మరి ఆశ లేదు నీకు. ఆశ లేకపోతే ఏమవుతుంది? అంతఃకరణం అనేది ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అంతఃకరణంలో నీకు కోరికలు, కామం అనేది ఉండదు. నీకు ఏదైనా ఒక దాని మీద ఆశ కలుగుతుంది అంటే దాని మీద కోరిక, ఆ కోరికను తీర్చుకోవడానికి కర్మ తయారవుతుంది. కాబట్టి దాన్ని దేహాన్ని నిగ్రహించుకుంటాం. ఆశ లేనప్పుడు కోరిక ఉంటుంది. కోరిక లేనప్పుడు కలగకుండా నువ్వు ఏం చేస్తావు? దాన్ని నిగ్రహించుకుంటావు. చూస్తున్నావు కానీ నీకు అది కావాలనే ఆశ కలగట్లేదు. కాబట్టి నీ దేహాన్ని నిగ్రహించుకోగలుగుతావు. మరి అట్లనే సకలమైన భోగాలు మన చుట్టూ ఉన్నా కూడా మనము త్యజించినాం అనుకోండి, అంటే వాటి అంత ఆసక్తి లేదు మనకు. లేనప్పుడు మనం వాటి కోసము కర్మలు చేయట్లేదు. కాబట్టి కర్మలు చేసినా కూడా పాపాలు అంటావు. ఎందుకు అంటే దేహం నందు ఆసక్తి కలిగి ఆ పాప మనం చేయట్లేదు. మనం చేసే కర్మలు ఏవైనా కూడా ఏమంటారు, మనకి శాస్త్రవిహితమైన కర్మలు చేస్తాం. ఎందుకంటే మనకు పర్సనల్గా దీని మీద ఆశ లేదు, కోరిక లేదు. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరాన్ని అందంగా ఉంచుకోవాలి అని ఒక కోరిక. దీనికి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి స్నోలు పూసుకోవాలి, ఎలాంటి గాజులు వేసుకోవాలి, హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ ఏంటి? ఆశ ఏంటి? అందరికన్నా అందంగా కనబడడం. దానికి తగినట్టు ఇవన్నీ కోరికలు. ఒక్కటే వేసుకుంటే సరిపోదు కదా, ఇవన్నీ కలిస్తేనే కదా మన అందంగా కనిపిస్తుంది. అట్లనే ఇవన్నీ ఏంటి? భోగ సామాగ్రి. వీటిని మనం త్యజించినాం అనుకోండి, ఎట్లా ఉంటే ఏముంది, మనం న్యాచురల్గా ఈ శరీరం అనేది భగవంతుడు అనుగ్రహించాడు మనకు. ఈ శరీరాన్ని మనం ఏం చేయలేము. ఎక్కడన్నా కొంచెం సొట్ట పోయింది అంటే దాన్ని మెత్తుకొని మంచిగా వేసుకోగలుగుతామా? దేవుడు ఇచ్చిన శరీరాన్ని ఏం మార్చలేము. కాకపోతే పైన మెరుగులు దిద్దే ఆలోచన మనకు ఉంటుంది. దాన్ని ఎట్లా అందంగా తీర్చిదిద్దుకోవాలని. అయితే ఈ అందంగా తీర్చిదిద్దుకోవాలనుకోవడంలో మన కోరికలు, ఏది వేస్తే బాగుంటుంది, ఏది ఎక్కడ కొనాలి, ఇదే నిరంతరం మన ఆలోచన. ఒకడికి ఏముంటుంది? తన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి. శరీరము అంటే మనం తినే ఆహారం వల్లనే మన శరీరము లో రుగ్మతలు అనేవి కలిగేది, కలగకపోవడు. మరి మంచిగా ఆరోగ్యకరంగా చర్మం కనబడాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, ముడతలు పడకుండా ఉండాలి. ఇప్పుడు చెప్తుంటారు కదా, 60లో కూడా 20లాగా కనబడాలంటే ఇవి తినాలి అని చెప్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉంటారు వీళ్ళిగా రోజు చూసి. తెల్ల వెంట్రుకలు, ఇప్పుడు అట్లాంటివి చూడండి. జుట్టు గురించి ఆమె తెల్లగా జట్టు తెల్లబడిపోయినా కూడా ఇది నేను చిన్నప్పటి నుంచి పెట్టుకున్న మా పూర్వీకులు అని 70 ఏళ్ళ మనిషి కూడా చెప్తూ ఉంటుంది. విచిత్రం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అనంతలక్ష్మి ఆమె ఎంతో ప్రొఫెసర్గా పనిచేసింది. ఆమె ఎంతో దైవ సంబంధమైనవి మన సాంప్రదాయాల గురించి అన్నీ చెప్తూ ఉంటారు. అట్లాంటి ఆవిడ కూడా మన జుట్టు తెల్లబడకుండా ఉండడానికి ఏం చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉంటే అప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. అంటే ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళకు ఇవి చెప్పడం అవసరమా? కానీ ఏదో ఇక వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉంటాయో మనకు తెలియదు. ఎనీహౌ వాళ్ళు చెప్పే విషయాలు చాలామంది వింటూ ఉంటారు, ఫాలో అవుతుంటారు. అయితే
ఇటువంటి విషయాలనే ఎంత చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. ఇది పెట్టేసిండ్రంటే అయిపోయి ఇక మీకు జన్మలో తెల్లవడవు. శాస్త్ర పండితులు, జ్యోతిశాస్త్ర పండితులు చెప్తారు, ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు, అందరు చెప్తారు, వైద్యులు చెప్తారు. వాళ్ళకి జుట్టే ఉండదు నెత్తి మీద, వాళ్ళ జుట్టు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలనేది చెప్తూ ఉంటారు. అంటే వినేవాళ్ళు అయినా ఆసక్తిగా వింటారు. అంటే ఎవరికి వాళ్ళకు కోరిక, వాళ్ళ జుట్టు తెల్లబడిపోకూడదు, మంచిగా నల్లగా ఉండాలి అని వాటికి ఎంత వ్యూస్ కూడా వస్తుంటాయి. ఆ కోరిక వల్ల, ఆ కోరికను ఆశ్రయించుకొని కర్మ వాళ్ళు చెప్పిండ్రు, ఆకులదే దంచు, ఆ పొడిదే ఈ పొడిదే, ఇది కలుపు అది కలుపు, ఆ కర్మ చేస్తాం. మరి అది పెట్టుకున్నాక తెల్లగైందా నల్లగైందా మన తర్వాత విషయం. అంటే ఇట్లా నిరంతరము మనము వీటిలోనే ఇక పురుషార్థాలు ఎక్కడ సాధిస్తామండి? ధర్మార్థకామ మోక్షాలు ఎక్కడున్నాయి? ధర్మం లేదు, అర్థం కామం, ఈ రెండిటి గురించి ఆలోచిస్తాం. ఇక మోక్షం గురించి ఆలోచించాం. మనకు భగవంతుడు కలిగి వచ్చి నీకు మోక్షం ఇస్తా అన్నా కానీ ఇప్పుడే వద్దు అంటాం. ఎందుకంటే అయ్యో నా జుట్టే ఇంకా తెల్లగా నల్లగా కాలేదు, చేసుకోవాలనే కోరికనే తీరలేదు, ఇంకా అప్పుడే నాకు మోక్షం ఇస్తే ఎట్లా అంటాం. అంటే ఎందుకంటే వీళ్ళు చెప్పేయని విని మనము మా తెల్ల జుట్టును తెల్లగా కాకుండా నల్లగా చేసుకునే వరకు మనము ఆ పని చేస్తాం అన్నమాట. అంటే కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి ఏదో రకం. కొంతమందికి మంచి మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది, ఎంత మంచి బట్టలు తెచ్చుకున్నా వాళ్ళకి తృప్తి కాదు. కొంతమందికి బాగా రెడీ కావాలని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యవంతమైన ఫుడ్ తినాలని ఉంటుంది. ఏంటి డ్రై ఫ్రూట్స్ వేచాడు, మళ్ళీ ఏమేమి తినాలి అని ఇట్లా గూగుల్ సెర్చ్ చేయడము, దాంట్లో ఆ డైట్ ఫాలో అవ్వడం, ఈ డైట్ ఫాలో అవ్వడం, అట్లా మనం చేసే ప్రతి పనికి ఒకటి ముందు కోరిక అనేది ఆశ్రయించుకుంటుంది. కానీ జ్ఞానులు ఏం చేస్తారు, వీటి అంత ఆసక్తి ఉండదు కాబట్టి వాళ్ళకు ఎప్పుడూ తృప్తిగానే ఉండగలుగుతారు వాళ్ళు. అంటే ఇటువంటి భోగ సామాగ్రిని త్యజిస్తారు వాళ్ళు. ఇది శరీరము కేవలము ఉపకరణ మాత్రమే. మనము సాధించేది ఈ శరీరాన్ని కాదు, ఆత్మ జ్ఞానాన్ని అనే దాని గురించే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని అందే ఆసక్తితోని పనులు చేస్తారు. కొంతమంది జ్ఞానులు కూడా ఉంటారండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇప్పుడు చాలా పండితులు ఉంటారు, సంస్కృత పండితులు, శాస్త్రాలు వేదాలు అన్నీ చదివిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, శాస్త్ర పండితులు అయి ఉండి కూడా వాళ్ళు కొంత డబ్బు ఆశించడము, పేరు ప్రఖ్యాతులు ఆశించడం, వాటి కోసము రకరకాల యజ్ఞాలు చేస్తున్నామంటారు. యజ్ఞం ఫలాపేక్ష రహితంగా చేయాలి. కానీ ఇప్పుడు ఈ యజ్ఞం చేస్తే మీకు ఈ ఫలితం వస్తుంది, అందరూ వచ్చి ఆ ఫలితాన్ని పొందండి అని చెప్పి ఒక రకం. ఆ యజ్ఞానికి కావలసిన వాటిని నగూర్చుకోవడం. కానీ వీళ్ళు అట్లా కాదు, యజ్ఞంలో కూర్చొని దాంట్లో సమిదలు వేయడానికి ఒక రేటు, యజ్ఞంలో మన గోత్రనామాలు చదివించడానికి ఒక రేటు, యజ్ఞ ప్రసాదాన్ని పొందడానికి ఒక రేటు, అసలు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావడానికి ఒక రేటు, అమ్మవారి దగ్గర పెట్టిన చందనం ఇస్తాం కాబట్టి దానికి ఒక రేటు, అది పొందితే మీకు ఏదో వస్తుంది. అంటే ఇప్పుడు తీసుకునేటోడు కోరికలు తీరాలనే, ఆయన చేసేటోడు ఆయనకు డబ్బులు రావాలనే, మరి అప్పుడు ఆయన కర్మ చేసినట్టే అవుతుంది కదా. దానికి వల్ల ఆయన పొందిన డబ్బుల వల్ల
ఆయన చక్కగా కారులో తిరగడము ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫలితం కోసమే ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఆ యజ్ఞం చేసినా కూడా ఆయన కర్మ చేసినట్టే అవుతుంది. కర్మ బంధం చిక్కుకుంటుంది. ఎవరెవరు డబ్బులు ఇచ్చిండ్రో ఆ డబ్బుల వల్ల ఆ కర్మలన్నీ ఆయనకు అంటుకుంటాయి. మనం ఇప్పుడు ఎవరినైనా పీడించి డబ్బులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏ విధంగా సంపాదించిండ్రో ఆ సంపాదించిన డబ్బుల ప్రభావం మన మీద కూడా ఉంటుంది. ఆ కర్మ బంధం అనేది మనకు కూడా వస్తుంది. అట్లా మనము చేసే అంటే శాస్త్రవిధమైన కర్మలు చేస్తూ ఆ ధర్మంగా మనం సంపాదించినప్పుడు ఇటువంటి కర్మబంధాలు చిక్కుకునే అవకాశం ఉండదు. వాళ్ళు కర్మలు చేసినట్టే కాదు, కేవలం వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేసేవాళ్ళు. అందుకే కర్మలు చేస్తున్నాం, అందరం చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక కార్పొరేటర్ హాస్పిటల్ ఉంది, వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం డాక్టర్లను పెడతారు, ఫీజులు. పేషెంట్ కొంచెం భయం ఎక్కువ ఉన్నది అంటే ఇంకెక్కడ డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అదే ఇప్పుడు ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది అంటారు జ్ఞానులు అయిన వాళ్ళు, సన్యాసులు కూడా, ఇప్పుడు జిఎస్ స్వామి లాంటి వాళ్ళు కూడా, ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కూడా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ నడుపుతూ ఉంటారు. అందరు డొనేషన్ చేస్తూ ఉంటారు వాటికి. మరి వీళ్ళు డొనేషన్ తీసుకొని ఇవన్నీ నడపడానికి వీళ్ళు సన్యాసం ఎందుకండి తీసుకోవడం అంటే, కొన్నిసార్లు అది కరెక్టే, వాళ్ళు ఫలితాలను ఆశించి వాళ్ళు నిజమైన యతి ధర్మాలను పాటించకపోతే. కానీ యతి ధర్మాలు వాళ్ళు పాటిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎందుకు వేస్తారు అంటే మన ధర్మాన్ని రక్షించుకోవడానికి. ఇప్పుడు ఏదైనా సామాన్యులకు వాళ్ళ పనులు, వాళ్ళు సంపాదన, వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉంటాయి. నీకు కూర్చోబెట్టి ధర్మం బోధిస్తారా అంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. కాబట్టి వాళ్ళు మనకు చేరువ కావాలి, మనం చెప్పే ధర్మాన్ని వినాలి, మన ధర్మము చక్కగా రక్షించబడాలంటే వాళ్లకు ధర్మంగా ఎలా జీవించాలో తెలియాలి, వాళ్ళు ఉద్ధరింపబడాలి అనే ఉద్దేశంగా ఏం చేస్తారు అంటే విద్య నేర్పడం, అంటే పిల్లలు వస్తారు. అదేవిధంగా వైద్యం సర్వీస్ ఇవ్వడం, అంటే సేవలు. ఎందుకు అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా. మరి వెళ్ళిన వాళ్లకు ఉచిత భోజనం, మరి వాళ్ళకి ఉచిత భోజనం ఉంది, పిల్లలకు చదువు ఉంది, పెద్దలకు ఏదైనా అవసరమైతే ఆరోగ్యానికి సేవ ఉంది అన్నప్పుడు వాళ్ళు వెళ్ళడానికి సుముఖంగా ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్పే 4 మాటలు విని వాళ్ళు ఇంత వాళ్ళ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడవడానికి దోహదమవుతుంది. కేవలం డబ్బులు సంపాదించడమే కాదు కదా. ఇప్పుడు డబ్బు సంపాదించాలనే కదా. మరి ఇప్పుడు ఈ మాంగీ సంగతి ఏంటి, అగారెడ్డి సంగతి ఏంటి, ఇక కొంతమంది వేస్ట్ క్యారెక్టర్లు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్పాను ఇది భగవద్గీతలో. కానీ వాళ్ళందరూ చేసేది ఏంది, ధర్మంగా కాదు, ఎట్లన్నా సరే డబ్బులు సంపాదించుకోవాలి. అలాంటి ఆలోచనలు పోవాలి అంటే మనకు ఈ ధర్మాన్ని బోధించే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది. విని కొంచెం తెలుసుకోగలుగుతారు సామాన్యులు. అట్లా వాళ్ళు కొంచెం మోసపోకుండా కూడా ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మోసపోయినరు కదా. ఎందుకు మోసపోయినరు అంటే వాళ్ళకి పాపం తెలియకనే, ఎక్కువ వస్తుందన్న ఆశతో అలా మోసపోకుండా కాపాడబడతారు అన్నమాట. అందుకోసమని ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇందులో వాళ్ళు ఈ ఫలితాలను అనుభవించడం లేదు, కేవలము వారి ద్వారా ఇవి జరుగుతూ ఉన్నాయి అందరికీ నిస్వార్థంగా. కాబట్టి వాళ్ళకి ఎటువంటి కర్మలు ఉండవు.
కానీ ఇటు మీద వచ్చే ఆదాయాలను వాళ్ళు ఎప్పుడైతే అనుభవిస్తారో అప్పుడు వాళ్ళు కూడా కర్మలు అంటే ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. ఎవరు అటువంటి బాధలు ఇబ్బందులు ఉంటారు, ఎవరికి ఉండవు. ఇప్పుడు అదే తేడా ఇక్కడ తెలియజేసిందనమాట 21వ శ్లోకంలో కూడా. మనకి ఎప్పుడైతే మనము దేహం మీద నిగ్రహించుకొని భోగ సామాగ్రి పట్ల మనం త్యజించి ఉన్నట్టయితే మనకు ఈ దేహం పట్ల ఆసక్తి లేదు. ముందు దేహం పట్ల ఆసక్తి ఉంటేనే కదా తిండి, బట్టలు, తిరుగుడు, చూసుడు, నవ్వుడు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేహం కోసమే. కాబట్టి ఇవన్నీ కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి సరిపడా కర్మలు చేస్తాం. ఆ కర్మ ఫలితాలను మనము అనుభవించాలి. మనకు ప్రారబ్ధ కర్మలతో పాటు ఇంకా ఇవి కూడా ఆడయ్యి ఆగామి కర్మలుగా వస్తాయి అని చెప్తూ ఉన్నాడు అనమాట ఈ శ్లోకం ద్వారా. మరి 22వ శ్లోకంలో ఏం తెలియజేసిండ్రో మనం తెలుసుకుందాము. కొన్ని సమయంలో అయినా కూడా ఈ విషయాలను గుర్తుంచుకొని మనము జాగ్రత్తగా ఉండడం కోసము తెలుసుకోవాలి. మన పిల్లలకు కూడా ఇప్పటి నుంచే కొంచెం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు సరైన మార్గంలో నడవగలుగుతారు. ఇదండి మరి ఈరోజు మనం భగవద్గీతలో 21వ శ్లోకం గురించి తెలుసుకున్నాము. మళ్ళీ 22వ శ్లోకాన్ని తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.